కాదా జీవితం? ఆనందంగా బ్రతకడానికి, ఈ ఆనందమైన జీవనం కొరకు ఇలాంటి ప్రకృతి రమణీయమైన దృశ్యాలను తిలకించి ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడపడానికి భగవంతుడిచ్చిన గొప్ప వరంగా భావించి అనేక పని ఒత్తిడి వల్ల నిరంతరం అనేక జీవన విధానంలో అనేక పని ఒత్తిడులు ఉన్నప్పటికీ అన్నిటినీ మైమర్చిపోయి ఈ ప్రకృతి రమణీయమైనటువంటి ఈ ప్రదేశాలను తిలకిస్తూ ఈ శుభ సాయంకాల సమయాన ఎంతో రమణీయంగా ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని తిలకిస్తూ ఈ అద్భుతమైనటువంటి ఈ ప్రదేశంలో మనం ప్రయాణం చేస్తున్నాము బోట్లో అంటే ఈ ప్రయాణానికి కారణభూతులైన సిల్వర్ జూబ్లీ క్లబ్ వనపర్తి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలపాలి. ఐకమత్యమే మహాబలం అనేటువంటి భావనతోటి చిన్న పెద్ద తారతమ్యం లేదు, అందరం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అన్న తమ్ముల వలె ఆత్మీయ అనురాగాలతో ఈ యొక్క ప్రదేశాన్ని తిలకిస్తూ సోమశిల నుంచి శ్రీశైలానికి వెళుతున్నటువంటి ఈ శుభ సందర్భం ఇది అద్భుతమైనటువంటి ఘట్టం. చిరస్మరణీయమైన నిలిచిపోయేటువంటి మన యొక్క జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనటువంటి సందర్భాలు ఇలాంటివి. ఈ అద్భుతమైనటువంటి విషయాలను మనం స్మరించుకుందాం, ఆనందదాయకంగా జీవించాలనే ఆలోచనతోటి మనము మన ఏజీపీ అయినటువంటి గౌరవ శ్రీ కిరణ్ కుమార్ గారు కావాలి. మనిషి ఎంతో ఒత్తిడి, నిరంతరం అనేకమైన పని ఒత్తిడి వల్ల ఉన్నాయి. ఇలాంటి సిల్వర్ జూబ్లీ క్లబ్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క శ్రీశైలం నుంచి మన సోమశిల నుంచి శ్రీశైలం ప్రదేశానికి ఈ బోటు ద్వారా వెళ్తూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం జీవించేటువంటి వాస్తవ పరిస్థితులను మనం గ్రహిస్తూ ఈ యొక్క జీవన విధానం ఏదైతే ఉందో అనేక ఒత్తిడులన్నింటినీ మైమర్చిపోయే విధంగా ఇలాంటి జీవితం కొనసాగించి మనం రెట్టింపైన ఉత్సాహంతో మరునాడు అంతకు రెండింతలుగా మనము పనిచేసే విధంగా మనం ముందుకు సాగాలని కోరుతూ నా తమ్ముడు రఘు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు. ఎందుకు ఆనందంగా ఉంటాడు? ప్రకృతిని ఆస్వాదిస్తాడు. ప్రతి సమస్యను, ప్రతి విషయాన్ని ఆస్వాదించే సహృద్భావమైన స్వభావం మనిషి ఎప్పుడు ఉల్లాసంగా ఉండాలంటే అన్ని విషయాలను కూడా ఆత్మీయతతో తీసుకొని ప్రకృతి రమణీయమైనటువంటి దృశ్యాలను కూడా తిలకించి ఆ ప్రకృతి రమణీయతతోటి మనం మమేకమై నిరంతరం దానికి అనుగుణంగా జీవించిన నాడే మన రమణీయత మన లోపల నూతన ఉత్సాహం వస్తుంది. ఎప్పుడు నిరాశ నిస్పృహలకు లోను కాకుండా మనము నిరంతరం పనిచేయాలి. కష్టపడి పనిచేస్తేనే ఈ యొక్క వ్యవస్థ నిర్మాణం అవుతుంది. మనం